లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా కాల్ రికార్డ్స్ అనేవి బయటికి వస్తున్నాయి. వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ కి సంబంధించి ఇప్పుడు ఈ కాల్ రికార్డ్స్ అనేవి కీలకంగా మారాయి. ఇప్పటి వరకు ఉదయగాడు ఏం చేశాడు, చింటూ బ్రో ఏం చేశాడు బయటకు వచ్చాయి. చింటూతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి అన్నమాట. ఈ మస్తాన్ సాయి, చింటూ లాంటి వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారా? ఏం జరుగుండొచ్చు ఈ ఎపిసోడ్ లో? 100% ప్రతి వెలుగులోకి వస్తే కనుక జీవితాలు నాశనం అవుతుంది. అసలు అతని ఫోన్ చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో దాదాపు 800 వీడియోస్ ఉన్నాయంట అమ్మాయిలకి సంబంధించినవి. నా కార్ కోసం డ్రైవర్ కావాలి కదా, నా ఫ్రెండ్స్ మమ్మీ. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఒక అబద్ధాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అసలు ఈ డ్రగ్స్ కి సంబంధించి కానీ ఫోన్ రికార్డ్స్ వీటన్నిటి విషయంలో సిగ్గుపడతావు నేను ఎదురుకొస్తే. సెక్స్ డ్రగ్స్ ఈ రెండు కూడా రెండు పేలాలుగా నడుస్తూ ఉంటాయి. అసలు వాడు ఈ పిల్లలు అసలు అట్లా కలుస్తారని కళలు కూడా అనుకోలేదు. సో సెక్స్ తో పాటు 100% డ్రగ్స్ అనేది ఉంటూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. అయితే టెక్నాలజీ అనే దాన్ని మనం ఎలా వాడతాము అనేది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా కాల్ రికార్డ్స్ అనేవి బయటికి వస్తున్నాయి. డ్రగ్స్ కేసు కావచ్చు, అలాగే వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ కి సంబంధించి ఇప్పుడు ఈ కాల్ రికార్డ్స్ అనేవి కీలకంగా మారాయి. లావణ్య మస్తాన్ తో మాట్లాడిన కాల్ రికార్డ్స్, అలాగే లావణ్య చింటూతో మాట్లాడినవి, మస్తాన్ సాయితో ప్రీతి తల్లి మాట్లాడిన కాల్ రికార్డ్స్, అలాగే మళ్ళీ ప్రీతి లావణ్యతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, ఇలా రకరకాల కాల్ రికార్డ్స్ రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. అసలు ఇలా ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇవి రకరకాల కేసుల్లో ఎలా ప్రూఫ్స్ గా, విట్నెస్ గా ఉపయోగపడతాయి అనే దాని మీద అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారిని మా స్టూడియోకి లైవ్ కి పిలిచాము. ఆయనతో మాట్లాడి ఈ కేసులో కాల్ రికార్డ్స్ అనేవి ఎలా ఉపయోగపడబోతున్నాయి అనేది తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్. ఇందులో అసలు ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క అప్డేట్ ఈ కాల్ రికార్డ్స్ ద్వారానే బయటకు వస్తుంది. అంటే ఒకరితో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఈ కాల్స్ రికార్డ్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ రికార్డ్స్ ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు. కేసు బయటకు వచ్చింది కాబట్టి అసలు మన కాల్ రికార్డ్ అవుతుంది అని తెలుసుకునే అవకాశం ఉందంటున్నారా? ముఖ్యంగా మనకి కాల్ రికార్డ్స్ ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ అంతకుముందు పర్టికులర్ అప్లికేషన్స్ వేసుకోవాల్సి వచ్చేది. సో ఏసీఆర్ అడ్వాన్స్డ్ కాల్ రికార్డర్ అని ఇలాగ కొన్ని అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చి ఉండేది. ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో బై డిఫాల్టే కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది ఇండియాలో ఉంటున్న వాటిలో. అదే యూఎస్లో కొన్న ఫోన్ అనుకోండి, ఐఫోన్ కానీ లేకపోతే కనుక యూఎస్లో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మన కాల్ రికార్డింగ్ అనేది ఉండకూడదు. సో అది ఒక ఎదుటి వ్యక్తి యొక్క ప్రైవసీలోకి చొరబడినట్టు లెక్క. సో అక్కడ వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ కాల్ రికార్డింగ్ ఉండదు. సో వాళ్ళు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఏదో పెయిడ్ సర్వీస్ వాడుకోవడం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండియాలో వచ్చేటప్పటికి అలాంటి రెగ్యులేషన్ ఏది లేదు. యాక్చువల్లీ ఇలాంటి రెగ్యులేషన్ ఎవరు పెడతారంటే కనుక ఏ దేశంలో అయినా ఆ దేశానికి సంబంధించిన టెలికాం అథారిటీ, ఇక్కడ మనకి ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఏదైతే ఉంటుందో అది కాల్ రికార్డింగ్ అనేది ఎథికల్ అనెథికల్ వీటన్నిటిని బేస్ చేసేసుకొని సో దాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తుంది. ఇండియాలో అలాంటిది ఏది లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఫోన్స్లో బీప్ సౌండ్ వస్తుంది. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాం అనుకోండి, సో నా కాల్ రికార్డ్ అవుతుంటే కనుక ఆటోమేటిక్గా మీకు బీప్ సౌండ్ రావటం అనేది జరగటం అనేది అలా జరుగుతూ ఉంటుంది. అది కూడా కొన్ని ఫోన్స్కే ఉంటుంది. మిగతా ఫోన్స్కి వచ్చేటప్పటికి రికార్డ్ అవుతున్న విషయం కూడా తెలియదు, బీప్ కూడా రాదు. సో ఎలాంటి రెగ్యులేషన్ లేకపోవటం వలన వస్తున్న సమస్య. సో ఇలాంటిది మీరు అన్నట్లుగా లావణ్య కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, సో వీళ్ళందరికి సంబంధించిన ఓవరాల్ కాల్ రికార్డ్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో టెక్నాలజీ అనేది మిస్యూజ్ అయితే కనుక టెక్నాలజీ అనేది పూర్తిగా కూడా పర్సనల్ రిలేషన్స్లోకి వచ్చేసి
ఇలా కాల్ రికార్డింగ్స్ ఎవిడెన్సెస్ అనేది ప్రొక్యూర్ చేసుకోగలగటం చేస్తే కనుక ఒక మనుషుల జీవితాల్లో ఎంత చిన్నాభిన్నం అవుతాయో ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ కేసు మనం చెప్పుకోవచ్చు. శ్రీధర్ గారు, నార్మల్ కాల్ అయితే రికార్డ్ అవుతుందని తెలుస్తుంది మనకి కొంత, Yeah. అలాగే రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ కాల్ అయితే అలా రికార్డ్ చేయలేం కదా, కాకపోతే పక్కన ఇంకో ఫోన్ పెట్టి మన స్పీకర్ లో మాట్లాడుతూ అలా చేసే అవకాశం ఉంటుంది కదా. అంతే, ఎందుకంటే వాట్సాప్ అనేది ఒక ప్రైవేట్ అప్లికేషన్ లాగా లెక్క. సో అది క్లోజ్డ్ ఇంటర్ఫేస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటారు, ఏపీఐ ప్రొవైడ్ చేయరు. సో ఆటోమేటిక్గా వాట్సాప్ ఇంటర్నల్గా మనం మాట్లాడుకునే మాటలు బై డిఫాల్ట్ రికార్డ్ చేయడానికి సాధ్యపడదు. సో అందువలన ఎలాంటి థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ అప్లికేషన్స్ మనకి వాట్సాప్ కోసం అవైలబుల్ కావు. కానీ కొన్ని ఫోన్స్లో వాటిని జైల్ బ్రేక్ చేస్తే లేదా రూట్ చేస్తే కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ని, అది కొద్దిగా లెంతీ ప్రొసీజర్, టెక్నికల్గా ఎక్స్పర్టైజ్ కావాలి, అప్పుడు చేస్తే కనుక అలాంటి వాట్సాప్ కాల్స్ని కూడా రికార్డ్ చేయొచ్చు బై డిఫాల్ట్. లేదా అంత టెక్నాలజీ తెలియదు అనుకుందాం మీరు అన్నట్లుగా, సో పక్కన ఫోన్ పెట్టేసేసి రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదో ఒక పద్ధతిలో వచ్చినప్పుడు అదే వాళ్ళ వాయిసే కాబట్టి ఏదో ఒక పద్ధతిలో నిజంగా క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళైతే కనుక ఏదో ఒక పద్ధతిలో రికార్డ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్కి వచ్చినప్పుడు లావణ్య ప్రీతితో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి, లావణ్య మస్తాన్ సాయితో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి, చింటూతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి అనమాట. అయితే ఇందులో చూసినప్పుడు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, యాప్స్ వేసుకోవచ్చు మనం, కొన్ని అప్లికేషన్స్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది అంటే. ఒక వ్యక్తి మాట్లాడినవి ఎక్కువగా బయటకు వచ్చాయి కాబట్టి ఒకవేళ తను ఏమన్నా యాప్స్ వాడి వాయిస్ రికార్డ్ చేయడం అనేది ఏమన్నా జరుగుతుందా అంటే, తను ఎప్పుడైనా తన ఫ్రెండ్స్ కి పంపించినప్పుడు కానీ అవి అలా బయటకు వచ్చి ఉంటాయా, లేదు అంటే ఈ మస్తాన్ సాయి చింటూ లాంటి వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారా, ఏం జరుగుండొచ్చు ఈ ఎపిసోడ్ లో? యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఇద్దరు ముగ్గురికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా ఇలాగా ఫోన్ని రూట్ చేసి వాటిలో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి సో మొత్తం రికార్డ్ చేద్దాం అన్నది ఉండదు. ఎందుకు ఉండదంటే ఎక్కువగా మేజర్గా కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఉంటూ ఉంటారు, 100 మందిని 1000 మందిని ఇలా టార్గెట్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాగా ఇంత ప్రొసీజర్ చేసేసి రికార్డింగ్ చేసుకుంటారు తప్పించేసి వీళ్ళు చేయరు. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ విషయంలో జరిగిన ఇష్యూ ఏంటంటే మనకు అర్థమవుతుంది, వీళ్ళకి సంబంధించిన టోటల్ రికార్డింగ్స్ అంతా కూడా ఏవైతే మన రికార్డింగ్స్ మనం బయటకు లీక్ అయినాయో ఇది ఎవరొకళ్ళో ఎదుటి వ్యక్తి, ఉదాహరణకి మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీరో నేను సంథింగ్ మన ఫ్రెండ్స్కి పంపించుకోవడం జరగటం, లేకపోతే కనుక మన ఫోన్లో ఉండే స్టోరేజ్ ఏదో ఒక సందర్భంలో కాంప్రమైజ్ కావటం. సో ఇలాగ జరిగే స్కోప్ ఉంటుంది తప్పించేసి 100% ఉదాహరణకి ఇతను చింటూ కావచ్చు లేకపోతే లావణ్య కావచ్చు, ఇద్దరు మాట్లాడుకునేదే చూద్దాం. సో వాళ్ళిద్దరు అంత అభ్యంతరకరంగా మాట్లాడుకునే విషయాన్ని మనం చూస్తే అది చింటూ అనే వ్యక్తి తన కాల్ రికార్డింగ్ చేసుకొని తన ఫ్రెండ్స్కి పంపిస్తే కనుక ఆ ఫ్రెండ్స్లో ఎవరి ద్వారా బయటకు లీక్ అయ్యి ఉండొచ్చు. సో ఏదన్నా జరగవచ్చు. వన్స్ కాల్ రికార్డు జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ వివాహేతర సంబంధాలు ఎక్కువగా జరిగే విషయం ఏంటంటే వీళ్ళు సంథింగ్ మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు కదా. సో ఒక అమ్మాయి నాతో ఇలా మాట్లాడింది అని చెప్పేసి ఫ్రెండ్స్కి నిమిషం ట్రై చేయొచ్చు. సో ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆడియోని సేవ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయొచ్చు, లేదా అలా జాగ్రత్తగా పెట్టుకొని రేపు ఎప్పుడన్నా ఇంకో సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇలా ఏదైనా జరిగే స్కోప్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ పెడ్లర్ గా పోలీసుల హిట్ లిస్ట్ లోనే ఉన్నాడు. జూన్ లో కూడా అతను అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తుంది. అతన్ని రీసెంట్ గా గుంటూరులో అరెస్ట్ చేశారు, హైదరాబాద్ తీసుకొచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి అబ్స్కాండింగ్ లో ఉన్న వ్యక్తి లావణ్యతో టచ్ లో ఉన్నాడు. అది ఎలా అంటే మీడియా సాక్షిగానే ఆ విషయం బయటపడింది. ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్లో ఆ అమ్మాయి మీద డ్రగ్స్ కి సంబంధించి శేఖర్ భాష అలిగేషన్స్ చేస్తున్నప్పుడు తను ఆ లైవ్ లో ఉంచి బయటకు వచ్చేసి మాట్లాడు సాయి మాట్లాడు, నేను ప్రీతికి డ్రగ్స్ ఇచ్చానా, నువ్వు చెప్పు అని చెప్పేసి అమ్మాయి కాల్ చేయడం అనేది డైరెక్ట్ గా జరిగింది వీడియో సాక్షిగానే. అంటే పోలీసుల అబ్స్కాండింగ్ లో ఉన్న వ్యక్తి ఇలా లావణ్యకి ఇప్పుడు టచ్ లో ఉన్నాడు అనేది వీడియో సాక్షిగా తెలిసినప్పుడు పోలీసులు ఈ కాల్ రికార్డ్స్ కావచ్చు ఇలాంటి మీడియా వీడియోస్ ని ఏమైనా ప్రూఫ్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది? 100% తీసుకుంటారు. ఎందుకంటే మనకి ముంబై డ్రగ్స్ కేసు తీసుకుంటే అరౌండ్ 2017లో జరిగిన కాల్ రికార్డ్స్ కానీ వాట్సాప్ చాట్ కానీ, వాట్సాప్ చాట్ 2017లో జరిగిందని 2021-22 టైంలో వెలికి తీయటం జరిగింది. అంటే 4-5 ఇయర్స్ తర్వాత వెలికి తీయటం జరిగింది. సో ఎలా తీయగలిగారంటే కనుక వాట్సాప్లో ఉండే ఒక బగ్గను బేస్ చేసుకొని, అదేంటి వాట్సాప్లో సహజంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక బ్యాకప్ పెట్టుకుంటాం. బ్యాకప్ 2 ఆప్షన్స్ ఉంటాయి, లోకల్ బ్యాకప్ లేదా గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అని. సో లోకల్ బ్యాకప్ అయితేనేమో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, సో అది వాస్తవంగా సేఫ్. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక మనకు స్టోరేజ్ స్పేస్ వేస్ట్ అవుతుందని చెప్పేసి గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీస్తారు. సో ఇక్కడ ఏమైంది, 2017లో ముంబై డ్రగ్స్ కేసు విషయంలో జరిగినప్పుడు
వీళ్ళు అక్కడ ఎవరైతే దాంట్లో నిందితులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా గూగుల్ డ్రైవ్ బ్యాకప్ పెట్టుకోవటం వలన, అది అన్ఎన్క్రిప్టెడ్‌గా ఉండటం వలన, సో పోలీస్ డిపార్ట్‌మెంటు యాక్చువల్‌గా ఇండియాలో ఈ 10 ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, వీటన్నిటికి ఏంటంటే దేశంలో ఉన్న ఏ ఫోన్నైనా కూడా కంట్రోల్‌లోకి తీసుకొని వాటిలో డేటాను రిట్రీవ్ చేయడానికి సంబంధించిన పూర్తి 100% సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. సో వీళ్ళేం చేస్తారు, వెంటనే 2017కి సంబంధించిన మా చార్ట్ కావాలి ఈ నంబర్‌లకు సంబంధించి అని చెప్పేసని గూగుల్ వాళ్ళకి లెటర్ రాస్తే అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ వెలికి తీయడం జరిగింది. ఎప్పుడు 4 ఇయర్స్ తర్వాత. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే గనక ఇక్కడ జరుగుతున్న కేసెస్‌ని చూస్తే జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు లీక్ చేసుకోవడం అనేది ఒక ఎత్తు. రెండోది రేపు ఇలాంటి డ్రగ్స్ కేసు ఇలాంటి వీటిలో కూడా వీళ్ళు ఇరుక్కుపోవడం జరిగింది. సో రేపు ఇవంతా కూడా ఒక ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ జరిగితే 100% అసలు జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. కరెక్టే. సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఒక మనిషి కంట్రోల్ తప్పితే గనక పూర్తిగా కూడా కొన్ని హద్దులు బౌండరీస్ తగ్గించి అదుపు తప్పిపోయేసి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయేసి సో ఎవరితో పాటు వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ లేకపోతే కనుక కబుర్లు చెప్పుకోవడం కావచ్చు, తిరగటం కావచ్చు, సో మానిటరీ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా పోతే విలాసాలకు అలవాటు పడిన వ్యక్తులు చాలామంది ఇదే టైప్ ఆఫ్ ఆడియో కన్వర్జేషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్న 2-3 కేసులు స్వరూప్ గారు యాక్చువల్లీ అవునండి. ఎన్నో కేసెస్ అలాగా ఆన్ గోయింగ్ జరుగుతూ ఉంటాయి. అవి రేపు ఎప్పుడో బయటకు వచ్చేసేస్తుంటాయి ఆడియో కాల్స్ కానీ ఇలాంటివన్నీ. సో జీవితాలు ఏమైపోవాలి అంది ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత 100% ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది. 100% ప్రతి వెలుగులోకి వస్తే కనుక జీవితాలు నాశనం అవడం జరుగుతుంది.